పార్టీ కానప్పుడు వాళ్ళ పేర్లు చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన అయితే ఐటీ మంత్రిగానే ఉన్నాడు కదా. ట్విట్టర్ అకౌంట్స్ అన్నీ కూడా ఎవరియో తీయాలి కదా. తీసి వీడు ఈ మనిషి ఈ ట్విట్టర్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, ఈ మనిషికి మాకు సంబంధం లేదు, ఏ అకౌంట్లలో నుంచి నా మీద కామెంట్స్ వచ్చినాయి, ఏ అకౌంట్లలో నా మీద పోస్టులు చేసిండ్రో ఆ ట్విట్టర్ అకౌంట్కి సంబంధించినటువంటి అకౌంట్ మెయింటైన్ చేసే అతన్ని ఫోటోలు బయట పెట్టామనండి. అప్పుడు వాళ్ళ మనుషులా కాదా మాకు తెలుస్తుంది కదా. ఏదో ఒక మాట అనేసి నాకు వీటికి సంబంధం లేదు అని మరి అదే ట్విట్టర్ వేదికలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఇది మాదే అని చెప్పేసి సంతోషంగా చంకలు గుద్దుకొని ఏదైనా చెడు వస్తే అది నాది కాదు అని చెప్పేసి చేతులు దులుపుకోవడం సరైంది కాదు. నిజంగా నువ్వు నిజాయితీ పరుడు అయితే ఆ ట్విట్టర్కు నీకు ఎటువంటి సంబంధం లేకపోతే ఏ ట్విట్టర్లలో నా ఫోటోలు పెట్టి షేర్ చేశారో పోస్టులు చేశారో వాళ్ళని అందరు ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళ ఫోటోలు కూడా సైబర్ క్రైమ్కి ఇచ్చి ఈ ఫోటోలకు సంబంధించిన వ్యక్తులు మా వాళ్ళు కాదు, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నువ్వు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అప్పుడు మేము చెప్తాము. కానీ నువ్వు ఇప్పటికే దుబాయ్ పంపించావు, ఇద్దరు మనుషులను పంపించావు. దుబాయ్ నుంచి 3 యాక్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో ఇద్దరిని కూడా దుబాయ్ పంపించి అరే బాబు మీరు ఇక్కడ ఉండి యాక్సెస్ చేస్తా మనం దొరికిపోతాంరా, మీరు పోయి దుబాయ్ నుంచి యాక్సెస్ చేయరు అని చెప్పి ఇద్దరిని దుబాయ్ పంపించావు. ఈరోజు వాళ్ళని అట్లా పెట్టి పెయిడ్ ఆర్టిస్టులుగా పెట్టుకొని నువ్వు చేసుకుంటూ మళ్ళీ చేతులు దులుపుకునే కార్యక్రమం చేయడం సరైంది కాదు. దీన్ని తప్పకుండా నువ్వు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా దొంగ ఏడుపు అన్న మాటను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా వాళ్ళు కాదు అని చెప్పిన మాటను కూడా నువ్వు నిరూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని మనుషులు మా వాళ్ళు కాదు అని నిరూపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. లేకపోతే ఖచ్చితంగా అది మీ ద్వారానే జరిగిందని మేము నమ్మాల్సి వస్తుంది. ఏడుపులు పెడబొబ్బులు కాదు. గతంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు ఏం చేసింది, వినాయల్తో రేవంత్ రెడ్డి అసలు బూతులు నేర్పిందే కేసీఆర్, బూతులు మాట్లాడిందే కేసీఆర్. అంతకుముందు బూతుల సంస్కృతి అనేది రాజకీయాలలో లేనే లేదు. నేను 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నా. లోపల అసెంబ్లీలో మాట్లాడుకున్నా కూడా విమర్శలు చేసుకునే వాళ్ళు కానీ బూతులు ఇక్కడ కూడా మాట్లాడుకునే వాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి గారితో నేను 10 సంవత్సరాలు పనిచేశాను. అదే 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు హయాంలో నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. ఏమయ్యా రాజశేఖర్ అని ఆయన మాట్లాడేవాడు, ఏమయ్యా చంద్రబాబు అని ఈయన మాట్లాడేవాడు. కానీ ఎక్కడా కూడా అసభ్య పదజాలాన్ని వాడినటువంటి సందర్భాలు లేవు. ఈవెన్ సిఎల్పిలో మేము మాట్లాడేవాడు వాళ్ళం కాదు, టీడీఎల్పీలో వాళ్ళు మాట్లాడేవాళ్ళు. కానీ ఈయన రెచ్చగొట్టే పద్ధతిలో తెలంగాణ ఉద్యమం మాట్లాడాడు అంటే అది ఓకే, అది ఉద్యమం కోసం మాట్లాడాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆయన ఎన్ని బూతులు మాట్లాడాడో రికార్డులలో ఉన్నాయి, మీ అందరికీ కూడా తెలుసు. ఆ సంస్కృతిని వాళ్ళు ప్రవేశపెట్టి దాన్ని ఖండం చేయాల్సిన అవసరం వస్తుంది. ఎదుటోడు బూతు మాట్లాడినప్పుడు మేము బూతుతోటే ఖండం చేయాల్సి, అది భూత చూపించి మేమే మాట్లాడుతున్నాము వాళ్ళే మాట్లాడుతున్నారు మేము మాట్లాడతాం లేదని చెప్పడం అనేది సమంజసం. సినిమా జీవితాలతో కూడా కేటీఆర్ ఆడుకున్నారని చెప్పేసి మీరు కొంతమంది డైవర్సులు కూడా తీసుకున్నారని. అవును, డైవర్సులు ఒకరిది అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్, అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా, ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్రకా బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వరండి, వాళ్ళు బయటకు రారు. కాబట్టి ఎంక్వైరీలో వాళ్ళ పేర్లు వచ్చినా కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవడం. అది వాళ్ళ సంస్కారహీనం. వాళ్ళకు చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. నేను ఆ పార్టీలో 5 సంవత్సరాలు పనిచేసిన దాన్ని నా వ్యక్తిత్వం ఏంటో నా మెంటాలిటీ ఏంటో నేను ఏ విధంగా ఉంటానో ఈరోజు ఈవెన్ కేటీఆర్ గారిని కూడా నేను అన్న తమ్ముడు నాకంటే చిన్నవాడైన అన్న అని పిలిచి నోటి నిండా పిలిచినటువంటి వ్యక్తిని. నా వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు నన్నే కాదు ఒక ఎస్టీ మహిళ సీతక్కను, ఒక బీసీ మహిళ
విజయలక్ష్మి గారిని ఈరోజు నన్ను ఈ విధంగా ఒక అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం అనేది వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం. తప్పకుండా వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం తరఫున మేము కేసులు పెట్టాము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిన్న రఘునందన్ రావు గారు కూడా పెట్టిన ప్రెస్ మీట్ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. వారికి ఈ మీడియా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా హరీష్ రావు కొంచెమైనా స్పందించి, ఆయన ఫోటోలు ఉన్నాయి, అది కూడా ఆయన చూసుకోవాలి. ఒక పోస్ట్ అయినా పెట్టాడు. ఈరోజు ఏ పార్టీలో ఉన్న మహిళలకైనా అవమానం జరిగితే ఊరుకునేది లేదు. అంటే కనీసం ఈరోజు కేటీఆర్ ఆ మాట కూడా మాట్లాడకపోవడం, అయిందానికి కాందానికి ట్విట్టర్లలో ట్వీట్ చేస్తూ ఉంటాడు. మరి మా పార్టీ తరఫున ఇది జరిగింది, క్షమించండి, ఇక ముందు జరగకుండా చూసుకుంటామనేటువంటి మాట కూడా చెప్పకపోవడం ఆయన యొక్క మరి క్యారెక్టర్ ఏంటో తెలుస్తూ ఉంది. దయచేసి మీరు రాజకీయాలు ఎదుర్కోవాలంటే ఏమైనా అధికార పార్టీ తప్పులు చేస్తే ఎత్తి చూపే ప్రయత్నం చేయండి, కానీ ఇక్కడ నాయకులను అసాసినేట్ చేసి మరి ఈ విధంగా తప్పుడు పోస్టులు పెట్టే కార్యక్రమం దయచేసి మానుకోండి. అసభ్యకరమైన పోస్టులు పెట్టేది, ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు చేశాడు. పాపం హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడు, ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడు. అందుకే పచ్చకామర్లో అందరికీ కూడా లోకం పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళ బ్యాచ్ అందరికీ కూడా చెప్పి పెట్టినట్టున్నాడు, ఏమైనా ఇటువంటి పోస్టులు పెట్టండి రా బాబు అని చెప్పి. దయచేసి ఇక ముందు అటువంటి ఒక్క పోస్ట్ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి రావద్దని నేను హెచ్చరిస్తా ఉన్నాను. వస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా తెలియజేస్తాను. తప్పకుండా చెప్పాలండి. ఈరోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి ఆయన ఒక ఐటీ శాఖకు చేసిండు. ఆయన గతంలో మరి ఇప్పుడు మొన్న అసెంబ్లీలో సబితక్క గారిని మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అక్కలను నమ్ముకుంటే అన్నట్టు మాటన పెద్ద ఆర్భాటం చేసి దాన్ని అట్టహాసం చేసి అసెంబ్లీలో పెద్ద ఇష్యూ చేసి మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఒక బీసీ మహిళా మంత్రి నా మీద ఇటువంటి వచ్చినప్పుడు మరి ఆయన్ని వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? టీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? అది చాలా తప్పండి. ఇప్పుడు రాజకీయం వేరు, ఇవి వేరు. ఈరోజు వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి కార్యక్రమం చేసినప్పుడు అందరూ కూడా స్పందించాలి. ముఖ్యంగా వాళ్ళ పార్టీ నుంచి, వాళ్ళ మీడియా పాయింట్ నుంచి ఈరోజు అవి జరిగింది అని ప్రత్యక్షంగా చూపిస్తున్నప్పుడు ఎవరో తెలియకుండా మా పేర్లు వాడుకొని, మా పార్టీ పేరు వాడుకొని చేస్తున్నారు. వాళ్ళ తరఫున మేము క్షమాపణ చెప్తా ఉన్నాం. వాళ్ళు ఎవరైనా కూడా మీరు యాక్షన్ తీసుకోండి, మాకు సంబంధం లేదు అనేటువంటి ఒక మాటగానే ఆయన చెప్పుంటే ఆయనకు ఒక గౌరవం ఉండేది. ఈరోజు ఆయన మాట్లాడకపోవడం అనేది ఆయన సపోర్ట్ ఉంది, ఆయన సపోర్ట్ ద్వారానే ఇది నడుస్తుంది అనేది తేటతెల్లం అవుతా ఉంది. కాబట్టి దిగజారుడు రాజకీయం దయచేసి మానుకొని ప్రజల సమస్యల మీద పోరాటం చేయండి, ప్రభుత్వానికి సూచనలు చేయండి. ఏవైనా ఉంటే మేము నిర్మాణాత్మకంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.